ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. మన మానవ సంబంధాలలో ఎవరి పాత్రని వాళ్ళు పోషిస్తూ మనకి రకరకాల కారాలని పంచుతున్నారు. అదేంటి అంటారా? అదేండి తల్లి ప్రేమ మమకారాన్ని, తండ్రి ప్రేమ చమత్కారాన్ని, గురువు ప్రేమ పరిష్కారాన్ని, స్నేహితుని ప్రేమ ఉపకారాన్ని అందిస్తున్నాయి. అలాగే మన రుచికరమైన భోజనంలో ఘాటుగా మనకి కారాన్ని పంచుతుంది మన చట్పట్. ఈరోజు చట్పట్లో మనందరికీ ఘాటైన కారం పొడి తయారు చేసి చూపించడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు. హాయ్ కౌసల్య గారు. హాయ్ ప్రవీణ్ గారు, వెల్కమ్ టు చట్పట్ అండి. థ్యాంక్స్ అండి. వాళ్ళు ఏంటో స్పెషల్ గా మీ జడ చాలా అందంగా కనిపిస్తుంది. అవును, ఎందుకు చెప్పానా, మీరు ఇవాళ ఒక మంచి కారం పొడి తయారు చేస్తా అంటున్నారు. ఆ కారం పొడిలో జుట్టు పెంచుకోవటానికి చాలా ఉపయోగపడే ఇంగ్రీడియంట్ ఉంది. ఇంత సస్పెన్స్ అవసరమా? ఏం తయారు చేస్తున్నారు చెప్పండి. కరివేపాకు కారం. ఎస్, కరివేపాకు ఈజ్ ఈక్వల్ టు తింటే ఇలా జుట్టు పెరిగిపోద్ది మీకు కూడా. సో కరివేపాకు పొడి. మరైతే కరివేపాకు పొడికి కావాల్సిన కరివేపాకు కాకుండా ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. కరివేపాకు పొడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఆరబెట్టుకున్న కరివేపాకు, మిరపకాయలు, బెల్లం, మెంతులు, నూనె, పసుపు, ధనియాలు, తాలింపు గింజలు, ఉప్పు, ఇంగువ, ఉడికించిన చింతపండు. సో కౌసల్య గారు, మనం కరివేపాకు పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసాము. ముందుగా ఏం చేయాలో చెప్పండి. బాండి పెట్టుకుని వేయించుకోవడం. బాండి పెట్టుకుని వేయించాలి. ఓకే, ఏం వేయిస్తున్నారు ఫస్ట్? ముందు ధనియాలు వేయిస్తాను. ధనియాలు. ఏం ఆయిల్ ఏం వేసుకోవాలి? ఏం వేయట్లేదు, కొంచెం మిరపకాయలకే వేస్తాను అంతే. కరివేపాకు పొడిని చాలా మంది చాలా రకరకాలు చేస్తారు. ఇదేంటంటే కంప్లీట్ గా డ్రై పౌడర్ లాగా కాకుండా కొంచెం తడి ఉంటుంది, ముద్దలాగా ఉంటుంది. మరి అన్నంలో కూడా కలుపుకో తినడానికి బాగుంటుంది, టిఫిన్స్ కూడా బాగుంటుంది. సో ధనియాలు వేగిపోయినాయి కదా, నేను ఒక్క పిసర్ నూనె ఇస్తున్నాను. ఓకే, అంటే బాగా దోరగా వేగిపోతాయి. కొంచెం దంచేటప్పుడు చట్పట్ దంచవచ్చు. బాగా కొంచెం బాగానే వేయించేసేయండి. ఇది కొద్దిగా బాగా వేగాలి. ధనియాలు ఒక్కటేనండి చాలా టైం టేకింగ్ నలగడానికి. అక్కినన్నీ తొందరగా నలిగిపోతాయి. ఇప్పుడు మిక్సీలో నలిపినప్పుడు కూడాను కొంచెం ధనియాలు కొంచెం టైం పడతాయి. అది కొంచెం బాగా వేయించుకుంటే త్వరగా నలిగిపోతాయి కదా. చాలు కదండి, సరిపోతాయా? ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇందులో హింగు కూడా వేస్తాను. పనిలో పని వేగిపోతుంది కదా, హింగు వేసేసాను. అయిపోయింది. ఆ పక్కన పెట్టేసి హింగువ ధనియాలు వేయించేసాం. తక్కిన ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటి వేయించేస్తాం. నీకు కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చింది కదా, త్వరగా వేగినాయి. తీసేనా? నెక్స్ట్ శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, అన్ని తిరుగుమో సామాన్లు కలిపి మనం పెట్టుకున్నాం. కలిపి వేయిస్తున్నాను. కొద్దిగా ఒక్క పిసరంతా ఆయిల్ వేస్తున్నాను. యాక్చువల్గా మనం మెంతులు కూడా వేయొచ్చు, అందులో వేయకపోతాయి. మెంతులు కూడా వేస్తాం. తిరుగుమాత వెరైటీగా చేస్తున్నాము. కొద్దిగా నూనె ఊరికే వేసాం అంటే అంటున్నట్టు. జీలకర్ర, ఆవాలు, మెంతులు, మినపప్పు, పచ్చెనపప్పు అన్ని కొంచెం లైట్ డ్రై ఫ్రై చేస్తున్నామే. మామూలుగానే డ్రైగా చేస్తాం. ఒక్క పిసరంత కావాలంటే ఇలా వేసుకోవాలి. మీరు అన్నారు కొంచెం ముద్దలాగా ఉంటుంది కాబట్టి కొంచెం, అందులోనే ఇంత ఎక్కువ ఆయిల్ వేయక్కర్లేదు. ఇవి కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ మనం కరివేపాకును ఎర్రమిరపకాయలు వేయించుకుంటాం. అలాగే నేను కరివేపాకు బాగా కడిగి నీడలో బట్ట మీద ఆరేసాను. అంటే దీంట్లో బయట ఎండలో కాదు, ఆరబెట్టడం అంటారు, ఎండబెట్టడం కాదు, ఆరబెట్టి పెట్టాం. ఇది బాగా నిల్వ ఉంటుందండి పచ్చడి. ఈ పౌడర్ అందుకే కారం అన్నాం. అంటే కరివేపాకు పౌడర్ అనొచ్చు, కారం అనవచ్చు. ఎందుకంటే ఎర్రమిరపకాయలు వేస్తున్నాం కాబట్టి కారం అన్నాం. సరిపోయిందండి, తీసేసిండి. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నాము?
కొద్దిగా ఎండుమిర్చి ఒక 1 డ్రాప్ ఆఫ్ ఆయిల్. అసలు ఎప్పుడు ఎండుమిర్చిలో ప్రతి దాంట్లో ఆయిల్ వేస్తున్నాం మనం, అంటే ఘాటు వాసన రాకుండా ఉండాలని. కొంచెం అయిపోగానే తీసేసేయండి. వేగినట్టు అనిపిస్తున్నది. కొంచెం ఎండుమిర్చి బాగా తెలిసిపోతాయా ఎలా వేగాయని, కరకరలాడిపోతూ ఉంటాయి బాండీలోనే. మనం పొడులకి కొద్దిగా ఎండుమిర్చి బాగా వేయించుతారు కదా, నల్లకారంకి అయితే బాగా నల్లగా వేయించేస్తారు వీటిని. ఇది తీసేయండి. సో ఎండుమిర్చి వేయించి పక్కన పెట్టేసాము. నెక్స్ట్ టైం వేస్తున్నారు కరివేపాకు అండి. కరివేపాకు ఆల్రెడీ మనం కరివేపాకుని బాగా కడిగేసి చక్కగా నీడలో ఆరబెట్టేసాము. దాన్ని ఇప్పుడు కొద్దిగా వేడి చేసుకుంటే సరిపోద్దా? కొద్దిగా ఆయిల్. సో అయిపోయింది కదా, బాగా కరివేపాకు కరకరలాడుతూ వేగిపోయింది. ఇలా సౌండ్ వస్తుంది గల్గల్ అని. ఓకే, ఇంకా నెక్స్ట్ మనకి ఇంకెళ్ళి చింతపండు కొంచెం ఇది వేయించేసుకుని పెట్టేసుకుందాం. చింతపండు వేయించాలా? చాలా మట్టుకు మనం డ్రైగా ఎందుకు చేస్తున్నాం అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి. ఇది చింతపండుని కూడా ఒక్కసారి వేయించేస్తున్నాం. నానపెట్టి బాగా ఉడికించిన చింతపండుని కూడా ఒక్కసారి. ఎలాగ కడాయి వేడిగా ఉంది కదండి, కొంచెం నూనె వేస్తున్నాను ఇందులో. ఈ నూనెలోని చింతపండు కూడా వేసేస్తున్నాను. అంటే ఇది ఆల్రెడీ ఉడికించిన చింతపండే, మీరు మామూలు చింతపండు కూడా వేసుకోవచ్చు. ఉడికిపోయింది కదండి, బాగా వేగిపోయింది కదా. ప్రవీణ్ గారు కొంచెం పసుపు వేస్తున్నాను ఇందులో. అయిపోయింది, ఆపేసేయండి. ఇందులో ఉప్పు వేసేస్తున్నాను, తగినంత ఉప్పు. అన్నిటి వేసేటప్పుడు సరిపోతుంది. అలాగే చిటికెడంత బెల్లం కూడా వేసేస్తున్నాను. బెల్లం ఇప్పుడు మనం అన్నీ కలిపేసి దంచేసుకుందాం. దీనిలోనే ఉన్నాయి ఉప్పు, పులుపు, తీపి అన్ని ఇక్కడే. 3 టేస్ట్లు. ఇవన్నీ కలిపి తీసుకెళ్లి మనం రోట్లో పౌడర్లా రుబ్బుకోవాలి, అంతేగా? కౌశల్య గారు, మన రోటి దగ్గరికి వచ్చేసాము. సో రెడీగా ఉన్నాయి. ముందుగా ఏం వేయమంటారు రోట్లో? మీరు తీసుకుంటారు, నేను తీసుకుంటాను. మీరు తీసుకోండి. స్టార్టింగ్ మీరే. సరే, కొంచెం ఇస్తున్నారు నాకు. ధనియాలు వేయించిన ఇంగువ. సో ధనియాలు మెత్తగా నలిగిన తర్వాత మిగిలిన వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ టైం వేద్దాం. తిరుగు మసాలా వేసిద్దాం. పప్పులు నలగాలి. సో పప్పులు కూడా మరీ మెత్తగా అక్కర్లేదు కదా, కొంచెం మరుగుగా తీసేస్తాం. ఎప్పుడైనా ఇళ్లలో చేసే కారాలు కొంచెం మరుగుగానే ఉంటాయి. మనం బజార్లో కొన్న మరీ మెత్తగా చేస్తారు, పౌడర్ లాగా అనిపిస్తాయి. మీకు అప్పుడే సువాసన వచ్చేస్తుంది పప్పులు ధనియాలతో. రమణ గారు, నెక్స్ట్ మిరపకాయలు వేసేయండి. ఓకే, కారం అన్నాం కదా, కారం అంటే కారమే, ఇంకోటి కూడా ఉంది, వేసేయండి. సో ఎండుమిర్చి బాగా నలిపోయి కారం అయిపోవాలి. సో కరివేపాకు కూడా వేసేనా? చింత బాగా కరకరలాడుతున్నట్టు వస్తుంది. చింతపండు కూడా వేసేయండి. అన్నీ ఒక్కసారి నలిగిపోతాయి, ఎందుకంటే ఇది బాగా వేగినట్టుంది కదా. రేవణి గారు, ఆల్మోస్ట్ అయిపోయినట్టు తీసిద్దాం. మీరు అన్నట్టు పొడి మరి పౌడి లాగా కాకుండా కచ్చపచ్చగా దంచితే బాగుంటుంది. చూడటానికి కూడా ఎంత బాగుందో, కారం కారంగా. ఇది నిల్వ ఉంటుంది ప్రవీణ్ గారు, ఎందుకంటే మనం అంత డ్రై రోస్ట్ చేసాం కాబట్టి. ఎక్కడ చింతపండు కూడా వేయించేసాం మనం, ఏది తడి లేదు కాబట్టి ఎక్కువ రోజు సీసాలో వదిలేవచ్చు.
రేవణ గారు మీరు చెప్పారు కదండి జుట్టు బాగా పెరుగుతుంది Yes. కరివేపాకు తింటే అని అందుకని ఇవాళ అందరి జుట్టు బాగా పెరగాలి మీ జుట్టే కాదని ఇవాళ కరివేపాకు పొడి చేసి మీకు ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ. సో నేను ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. సూపర్, చాలా బాగుంది. కరివేపాకు ఫ్లేవరు చాలా చక్కగా తెలుస్తోంది. కారం ఉంది సూపర్ ఘాటుగా, అలానే పప్పులు ఇష్టమైనట్టు పంటికి తగులుతూ చక్కగా ఒట్టి కారమే చాలా బాగుంది. అన్నంలో ఇంకా వేడివేడిగా నెయ్యి వేసి బాగుంది. అలా ఒక ముద్ద తింటే ఆహా, అది విషయం. ఓకేనా, చాలా బాగుంది. చూసారు కదా కరివేపాకు పొడి ఎలా తయారు చేసామో, అబ్జర్వండి టేస్ట్. మీరు తప్పకుండా తయారు చేసి టేస్ట్ చేసేయండి. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. కరివేపాకు పొడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఆరబెట్టుకున్న కరివేపాకు, మిరపకాయలు, బెల్లం, మెంతులు, నూనె, పసుపు, ధనియాలు, తాలింపు గింజలు, ఉప్పు, ఇంగువ, ఉడికించిన చింతపండు. కరివేపాకు పొడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో ధనియాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దానిలోనే కొద్దిగా నూనె కూడా వేసి ధనియాలు గోధుమ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దానిలో కొద్దిగా ఇంగువ కూడా వేసి బాగా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో తాలింపు గింజలన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా నూనె వేసి మెంతులు కూడా వేసి వేయించి వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా నూనె వేసి ఎండుమిర్చి కూడా వేసి కొంచెం సేపు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో ఆరబెట్టుకున్న కరివేపాకు కూడా వేసి కొద్దిగా నూనె వేసి బాగా వేయించి దాన్ని కూడా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చివరగా ఉడికించిన చింతపండు, కొద్దిగా పసుపు, ఉప్పు, బెల్లం వేసి బాగా వేయించి ఆ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చివరగా మన రోటి దగ్గరికి వెళ్ళి రోట్లో ముందుగా వేయించుకున్న ధనియాలు, ఇంగువని వేసి బాగా మెత్తగా కొట్టుకోవాలి. ధనియాలు బాగా నలిగిన తర్వాత తాలింపు గింజలు కూడా వేసి దంచుకోవాలి. మిరపకాయలు వేసి మిరపకాయలు కారం నలిగిన తర్వాత మనం వేయించుకున్న కరివేపాకు, చింతపండును కూడా వేసి బాగా మెత్తగా దంచుకోవాలి. ఇలా తయారైన కరివేపాకు పొడిని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయండి. అంతే, ఎంతో టేస్టీ కరివేపాకు పొడి రెడీ. ఈ రోజు మేము తయారు చేసిన కరివేపాకు పొడిని మీరు చూడటం మిస్ అయ్యారా? ఏం పర్వాలేదండి, మీరు చేయవలసిందల్లా www.youtube.com/etvabruchi లేదా www.facebook.com/etvabruchiలో చూడొచ్చు. రేపు మరో సరికొత్త ఎపిసోడ్లో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.